ఇవాళ మనం తేజ స్పైన్ కేర్ క్లినిక్లో ఉన్నాం. డాక్టర్ తేజ గారు మనతో ఉన్నారు. ఏ ఆపరేషన్ అయినా మ్యాక్సిమం అవాయిడ్ చేయాలనుకుంటున్నారంటే అది మ్యాక్సిమం అది స్పైన్ ఆపరేషన్ అయి ఉంటుంది. ఇంకేదైనా ప్రాసెస్ చూస్ చేసి మనం స్పైన్ని కరెక్ట్ చేసుకుంటే ఈ నొప్పిపోతే బాగుండు అనుకుంటాం. సో ఇప్పుడు మనం ఇవాళ అదే చూస్తున్నాం. వితౌట్ ఆపరేషన్ మనకి లోవర్ బ్యాక్ అండ్ నెక్ పెయిన్ ఎలా తగ్గించుకోవచ్చో ఇవాళ మనకి తేజ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తేజ గారు ఇప్పుడు మన ముందు ఉన్నారు. వీరికి ప్రాబ్లం ఏంటి, మనం ఏ ట్రీట్మెంట్ వీళ్ళకి చేయబోతున్నాం? మనకి ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డిస్క్ బల్జెస్ అనేది ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే నెక్ లో ఉన్నాయి, అలానే బ్యాక్ లో కూడా ఉన్నాయి. బ్యాక్ లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే డిస్క్ హెరినేషన్స్ అంటాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవ్రీ 2 బోన్స్ మధ్యలో కామన్ గా మనకి స్పైన్ ఇలా ఉంటుంది. ఓకే, ప్రతి 2 బోన్స్ మధ్యలో ఇవి డిస్కస్ అంటాం. ఇందులో మనకి 70% వాటర్ అండ్ 30% గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి. ఇవి ఏమవుతాయంటే ఎక్కువ ప్రెషర్ వల్ల కానీ దేనివల్ల కావచ్చు మనకి, అంటే రీజన్ మేబీ ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కువ ఈ 2 బోన్స్ ఈ డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ పడి మనకి ఎగ్ షెల్ క్రాక్ అయ్యి లిక్విడ్ ఎలా బయటకు వస్తుంది, ఇది కూడా క్రాక్ అయ్యి దాన్ని అన్యులర్ టియర్ అంటాం. అది క్రాక్ అయ్యి దీంట్లో ఉన్న లిక్విడ్ బయటకు వచ్చేస్తుంది. దాన్ని న్యూక్లియస్ అంటాం, న్యూక్లియస్ పల్పసెస్ అంటాం. అది దాన్ని బయటకు వచ్చిన దాన్ని మన డిస్క్ హెరినేషన్స్ అంటాం అన్నమాట. సో అందులో మనకి ఏంటంటే చాలా రకాలుగా బయటకు వస్తుంది. దాన్ని సెంట్రల్ డిస్క్ హెరినేషన్స్ అంటాము, లేకుంటే పోస్టీరియర్ లాటరల్ అంటాము. సో అలా ఉంటుంది. ఫొరామినల్ డిస్క్ హెరినేషన్స్ అంటాం వచ్చే పార్ట్ బట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది బయటకు వచ్చి ఈ పక్కన ఉన్న నర్వ్ పైన ప్రెషర్ పడుతుంది. సో ఎక్కడైతే డిస్క్ బయటకు వచ్చి ఇప్పుడు ఫర్ సపోజ్ L4, L5, S1 ఇటు బయటకు వచ్చింది అనుకోండి, లెగ్ మొత్తం రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. ఆ నర్వ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో ఆ మజిల్స్ అని వీక్ అవ్వడం కానీ, పెయిన్ కానీ, బర్నింగ్ సెన్సేషన్, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, నమ్నెస్ ఇవన్నీ వస్తుంటాయి మనకి కామన్ గా. అలానే ఇప్పుడు మనకి నెక్ లో బయటకు వచ్చినా సేమ్ ఇలా సిమ్టమ్స్ ఫేస్ చేస్తాం. అయితే నెక్ లో ఇక్కడ ఏమవుతుందంటే డిస్కంప్రెషన్స్ బ్యాక్ తో కంపేర్ చేస్తే నెక్ లో ఎక్కువగా హెరినేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా వరకు నెక్ లో మనకి ఇక్కడ చూడండి రెడ్ కలర్ కూడా కనిపిస్తున్నాయి కదా, ఇవి ఆర్టరీస్ అంటాం అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా మంది గిడ్డినెస్ సర్వైకోజెనిక్ అంటాం, ఇక్కడ లైట్ హెడెడ్నెస్ ఉంటుంది అండ్ అలానే గిడ్డినెస్ వస్తుంది అంటారు. ఒక్కొక్కసారి హెడ్ హెవీగా అవుతుంది అని అంటారు కదా. ఒక్కొక్కసారి బ్లర్డ్ విజన్, ఐస్ సరిగా కనిపించవు, ఐస్ లాగుతాయి అంటాం కదా. ఒక్కొక్కసారి ఇవి కూడా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆర్టరీస్ వెయిన్స్ కూడా కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దానివల్ల మనకి సిమ్టమ్స్ అనేది చాలా మంది ఫేస్ చేస్తుంటారు. సో మోర్ దెన్ 6 months కన్నా ఈ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సైకలాజికల్ గా అంటే ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ వస్తుంటుంది వీళ్ళు కామన్ గా. ఇంకా పెయిన్ తగ్గపోయేసరికి ఎక్కువగా కామన్ గా మేము బ్యాక్ తో కంపేర్ చేస్తే నెక్ లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళలో చూస్తుంటాం కామన్గా. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వర్క్ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్సోమ్నియా, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ నెక్ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఇక్కడ స్లీప్ ఏమవుతుందంటే ఈ విజన్ డిస్టర్బెన్సెస్ కానీ, అలానే హెడేక్ ఉంటుంది, ఫ్రంటల్ హెడేక్, ఆక్సిపిటల్ హెడేక్. నెక్ ఏదైనా 5 minutes కూర్చొని ఏమవుతుందంటే ఈ మజిల్స్ ఫుల్ అయిపోవడం, మజిల్స్ ఫుల్ అయ్యి మళ్ళీ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు, సరిగ్గా వర్క్ కూడా చేసుకోలేరు అనమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా రకాలుగా ఉంటుంది మళ్ళీ మనకి. ఇది ఏమవుతుందంటే డిస్క్ డీజనరేషన్స్, అరుగుదల ఉండొచ్చు, డిస్క్ డీహైడ్రేషన్స్ ఉండొచ్చు, స్లిప్ డిస్క్ ఉండొచ్చు. ఇందులో దేని వల్ల వస్తుంది అనేది మనం ప్రాబ్లం చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మనకి MRIs లో కానీ, సిటీ స్కాన్స్ లో కానీ ఫైండ్ అవుట్ అవుతుంది. అలానే ఇంకోటి కర్వేచర్ అంటాం. మనకి స్పైన్ సైడ్ నుంచి వస్తే ఎస్ షేప్ ఉంటుంది. మామూలుగా ఈ సర్వైకల్ అండ్ ఈ లంబర్ రెండింటిని కాన్కేవ్ అంటాం, ఈ థొరాసిక్ స్పైన్ ని కాన్వెక్స్ అంటాం. ఈ కామన్ ఇప్పుడు ఏంటంటే లాస్ ఆఫ్ లార్డసిస్ అంటాం, అంటే ఈ కర్వ్ అనేది పోతుంది అనమాట, లాస్ ఆఫ్ కర్వేచర్. ఇది ఏమవుతుంది, పోయి స్ట్రైట్ అయిపోతుంది, దాన్ని లాస్ ఆఫ్ లంబోర్డ్ లార్డసిస్ అంటాం. ఇది ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ లంబర్ స్పాండిలైటిస్ రెండు ఉన్నాయండి. సర్వైకల్ లో బల్జెస్ ఉన్నాయి అండ్ లంబర్ లో కూడా ఉన్నాయి, బట్ లంబర్ లో ఎక్కువ ఉంది, సర్వైకల్ లో కొంచెం తక్కువగా ఉంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్ లో రేడియేటింగ్ పెయిన్ ఉంది అండ్ నెక్ పెయిన్ కూడా. బట్ ఇక్కడ ఏంటంటే ఈ లంబర్ డిస్క్ హెరినేషన్ వల్ల ఈయన ఒక 5 minutes నుంచి ఉంటే మళ్ళీ కూర్చునే పరిస్థితి, అంటే ఎక్కువసేపు నుంచోలేని పరిస్థితి, ఎక్కువసేపు నుంచోలేరు అనమాట. లంబర్ అంటే కింద పార్ట్. ఇక్కడ ఏమైందంటే డిస్క్ హెరినేషన్స్ ఉన్నాయన్నమాట లంబర్ లో. సో L1 నుంచి L5 వరకు డిస్క్ హెరినేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈయనకి 2 కాళ్ళలో తిమ్మిర్లు అండ్ పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్, బర్నింగ్. ఒక 5 minutes కూర్చుంటే లెగ్స్ అన్ని హెవీ వెయిట్ ఎక్కువ అయిపోయి మళ్ళీ కూర్చోనేవారు. సో లాస్ట్ 3-4 months నుంచి బెడ్ రెస్ట్ లో ఉన్నారు. చాలా వరకు బయటకు వెళ్ళక ఎవరైనా హెల్ప్ తీసుకొని. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు చెప్పడంతో ఇక్కడ రావడం జరిగింది. అంటే లాస్ట్ 3-4 years నుంచి ప్రాబ్లం ఉంది, బట్ లాస్ట్ 3 months నుంచి అది ఎక్కువ అయిపోయింది. ఈవెన్ మెడికేషన్స్ కూడా కంట్రోల్ లేదు అండ్ సర్జరీ సజెస్ట్ చేశారు అనమాట. సో MRIs మేము చూస్తే డిస్క్ హెరినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మేము చేసే థెరపీ ఏంటంటే ఈ డీకంప్రెషన్స్. ఇప్పుడు ఈ ప్రెషర్ పడుతుంది కదా కంప్రెషన్ వల్ల, దాన్ని డీకంప్రెస్ చేయడం అనమాట. మనకి ఏమవుతుంది, ఇప్పుడు డిస్క్ ఆ ప్రెషర్ వల్ల బయటకు వస్తుంది, ఆ ప్రెషర్ రిలీజ్ చేయగలిగితే కొంచెం డిస్క్ అనేది మనకి లోపలికి వెళ్ళినప్పుడు ఆ నర్వ్ పైన కంప్రెషన్ తగ్గుతుంది. సో మనకి ఆ డీకంప్రెస్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి. ఒకటి మన హ్యాండ్స్, HVT అంటాం, హై వెలాసిటీ థ్రస్ట్ అంటాం, దానికి కైరోప్రాక్టిక్ అనొచ్చు, ఇట్స్ స్పైన్ అడ్జస్ట్మెంట్ థెరపీ. అలానే
డీకంప్రెషన్ మిషన్స్ ఉంటాయి, వాటితో కూడా మనం థెరపీ అనేది చేస్తాం. సో వీటితో మనం థెరపీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన 20 days తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour నుంచి ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. సో ఒకటే 20 days అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. ఓకే. సో ఇప్పుడు ఆయన యాక్టివిటీస్ ఆయన చేసుకుంటున్నారు, బెటర్ గా ఉంది, బెస్ట్ రిజల్ట్స్ అన్నమాట. అంటే చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఒక 30 to 40 days అవుతుంది అనుకున్నాం, బట్ 20 days లోనే ఆయనకి 99% బెటర్ అయిపోయారు. ఓకే, నాకు ఒకసారి ఏంటి ట్రీట్మెంట్ అనేది? యాక్చువల్లీ అంటే మ్యానిపులేషన్స్ చాలా ఉంటాయి, సో అందులో ఒక 2-3 మ్యానిపులేషన్స్ ఒక ఐడియా కోసం చేసి షూర్. జస్ట్ ఇది ఒకటి మనకి స్పైనల్ డీకంప్రెషన్ టెక్నిక్. రిలాక్స్. ఇప్పుడు నెక్ మ్యానిపులేషన్స్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా మనం చెక్ చేసుకోవాలి, అంటే ఫస్ట్ మనం ఇచ్చే ఈ హై వెలోసిటీ థ్రస్ట్ అంటే ఈ ఫోర్స్కి ఫస్ట్ ఆ పేషెంట్ సపోర్ట్ చేస్తారు లేదు, ఎందుకంటే అన్ని ఏజెస్ పీపుల్ సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఒక ఏజ్లో బోన్స్ వీక్ ఉంటాయి, మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఫ్రాక్చర్స్ రిస్క్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి తగ్గ ఫోర్స్ ఇవ్వాలి. చాలా మంది ఏంటంటే సౌండ్స్ కోసం ఫోర్స్ ఎక్కువ అప్లై చేస్తారు, బట్ అది కాదు అన్నమాట. ఇక్కడ మనం ఏంటి అడ్జస్ట్ చేయాలి. ఇక స్పైనస్ ప్రాసెస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మనం మిసైల్ అయినాయా, సో ఎలా ఉన్నాయి చూసుకొని అవి చెక్ చేసుకొని మనం. ఇప్పుడు ఈయనకి ప్రాబ్లం ఏంటి? నెక్కి ఈయనకి C4 నుంచి C7 వరకు డిస్క్ బల్జెస్ ఉన్నాయి అన్నమాట. సో దానివల్ల ఇట్స్ మైల్డ్ హెడేక్, కొంచెం గిడినెస్ ఉండేది, అలానే కొంచెం రేడియేటింగ్ పెయిన్ ఉండేది షోల్డర్స్ లో. సో అదే అండి. సో మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఒక మ్యానిపులేషన్స్ చూపిస్తాను మీకు, జస్ట్ మీరు ఫ్రీ వదిలేయండి, హ్యాండ్స్ కొంచెం రిలాక్స్గా పెట్టేసేయండి. ఓకే, జస్ట్ మీరు మూవ్ చేయదు. ఓకే, అలానే 1 more మ్యానిపులేషన్, జస్ట్ రిలాక్స్ ఫ్రీగా పెట్టేసేయండి. ఫ్రీగా వదిలేసారు. ఓకే, టైట్ చేయదు, మీరు లూజ్గా వదిలేసారు. సౌండ్ వచ్చింది. జస్ట్ ఫ్రీగా వదిలేసాను, రిలాక్స్. అంటే మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్లో సౌండ్స్ వస్తాయండి, మన సౌండ్ కోసం ఫోర్స్ ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే మనకు ఒక్కోసారి బోన్స్ వీక్ ఉన్నా కూడా డిజనరేషన్స్ ఎక్కువ ఉన్నా సౌండ్స్ రావు. సో అలా అని చెప్పి మన సౌండ్స్ కోసం చేస్తే పేషెంట్స్ ఫెయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అదర్ ఆర్టరీస్ కంప్రెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. జస్ట్ ఫ్రీగా వదిలేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం హెడ్ షోల్డర్స్ రెండు పైకి ఎత్తండి, ఇంకా పైకి, తల వెనక 2 చేతులు పెట్టండి. మీకు ఇమీడియట్గా రిలాక్సేషన్ ఉంటుందా ఇలా చేసిన వెంటనే? పెయిన్ తగ్గుతుంది. ఓకే, ఎలా ఉందండి ఇప్పుడు మీకు? రిలాక్సింగ్ ఉందా? రిలాక్సింగ్ ఉంది మేడం. చేయక ముందు ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది? చేయక ముందు కనీసం ఒక 5 నిమిషాలు కూడా నిలబడేవాడు కాదు మేడం. పెయిన్, బ్యాక్ నొప్పి, మెడ నొప్పి, కాళ్ళు లాగేటివి, అరికాళ్ళు మంటలు పుట్టేటివి. ఇప్పుడు దాదాపు 1 hour దాకా నిలబడుతున్నాను. ఏం చేస్తుంటారు మీరు? నేను మామూలుగా కూలి పనులు వ్యవసాయం చేస్తుంటారు. మీకు అసలు ఇంకా అంతా ఒంటి శ్రమే ఎక్కువ కదా బాగా? మేడం 3-4 నెలలు కూడా బెడ్ రెస్ట్ లో ఉంది. ఇప్పుడు ఇది చేసిన తర్వాత కొంచెం బాగా 1 hour దాకా నిలబడి నా పనులు నేను చేసుకునే అంత ఇది ఉంది మేడం. మీకు ఆపరేషన్ సజెస్ట్ చేశారా ఇంతకు ముందు? చేసుకోమని చెప్పారు, కానీ మేము చేసుకోలేదు. వేరే వాళ్ళు సారు దగ్గర చూపించుకుంటున్నాము బాగుందంటే వాళ్ళ సలహా అడిగి తీసుకొని సార్ అడ్రస్ తీసుకొని వచ్చాను మేడం. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి? అంతా 20 days అయింది. 20 days. అప్పుడు అసలు నడవలేని పరిస్థితి? 5 నిమిషాలు కూడా నిలబడలేదు. ఇప్పుడు 1 hour నిలబడి బాగా ఫ్రీగా. ఇప్పుడు మాకు ఏదైతే ట్రీట్మెంట్ చూపించారో అదే, ఇంకేం లేదు కదా మీకు? ఇంకేం లేదు, అంతే, అదే ట్రీట్మెంట్. అంటే రోజు డైలీ రావాలా? డైలీ రావాల్సిన అవసరం లేదు మేడం. ఈ 20 రోజులు డైలీ వచ్చారా? 20 రోజులు డైలీ వచ్చాను. ఓకే, డైలీ వచ్చారు. అండ్ మీకు 5 నిమిషాలు కూడా నిలబడలేను, ఇప్పుడు 1 hour పైన నిలబడుతుంది కదా. అదే, మీకు ఎంతసేపు పట్టింది ట్రీట్మెంట్ మొత్తం? రోజు ఎంతసేపు పడుతుంది? ఎంత ఒక 1 hour 1.5 hour అంతే. అంతే, బాగా ట్రీట్మెంట్ చేయించాడు, బాగుంది. ఇంటికి వెళ్ళి కూడా మీరు ఎక్సర్సైజ్ చేసుకున్నారు? ఇంటికి వెళ్ళి వార్మప్ ఎక్సర్సైజ్ అని చెప్పించాడు మేడం, అది కంటిన్యూ చేస్తాము. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ బాగా చేస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు తన రివ్యూ నేను చూసానండి, తను చెప్పింది తనకి కంప్లీట్గా నయం అవుతుంది అన్న స్టేజ్ ఉంటుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు అగ్రికల్చర్ అండి, సో వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు కదా. ఇంతకుముందు యాక్చువల్లీ రివ్యూ తీసుకున్న పేషెంట్ యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్ మాట. సో ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బల్జెస్ అనేది ఎక్కువ అయిపోయినాయి. ఫస్ట్ మైల్డ్గా ఉండేది, అది నెగ్లెక్ట్ చేసి ఆయన కూడా వర్క్ చేయడం వల్ల కంటిన్యూ వల్ల సో ఆ హెర్నియేషన్స్ అనేది, డిస్కస్ అనేది ఎక్కువగా బయటకు వచ్చింది. సో మనకి ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ సివియారిటీ అండి, అంటే మనకి ఆ సివియారిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆ డిస్క్ అనేది
ఎంత బయటకు వచ్చింది అంటే మనకి ప్రతి ఒక్క కేసు డిస్క్ ప్రాబ్లమే ఉండాలని లేదు, కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే స్పైన్లో ఇప్పుడు సాక్రోలైటిస్ అంటాం, అండ్ ఈ పెల్విస్ అండ్ స్పైన్ కనెక్ట్ అయ్యే జాయింట్లో ఏమన్నా మనకి ఇన్ఫ్లమేషన్ సాక్రోలైటిస్లో కూడా ఈ రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది కింద వరకు కూడా. సో మనం అది ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్కసారి రిఫర్డ్ పెయిన్ అంటాం, ఈవెన్ స్టమక్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇది దేనివల్ల వస్తుంది అనేది ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేయాలి, పేషెంట్ హిస్టరీ తీసుకోవాలి. హిస్టరీ టేకింగ్లోనే మనకు అర్థమైపోతుంది అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి ఉన్నది. ఎందుకంటే మన సిమ్టమేటిక్గా ట్రీట్ చేస్తే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మనం రూట్ కాజ్ చూసుకోవాలి, ఎక్కడి నుంచి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుందో చూసుకుంటే మనం దాన్ని ట్రీట్ చేయగలిగితే రూట్ కాజ్ నుంచి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. అందుకే ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఎప్పుడు కూడా మార్నింగ్ అవర్స్లో మనకి ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఒక 15-20 మెంబర్స్ పేషెంట్స్ ఎప్పుడు కంటిన్యూగా ఉంటారు. సో ఇక్కడ డైరెక్ట్ పేషెంట్స్తో కూడా మాట్లాడచ్చు వాళ్ళు, అంటే చాలా లాంగ్ నుంచి వస్తుంటారు కదా. ఇక్కడ డైరెక్ట్ నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టా, డైరెక్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్తో కూడా డైరెక్ట్గా మాట్లాడచ్చు అన్నమాట. సో రిజల్ట్స్ బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటాయి అనేది. సో మనం కంప్లీట్ హిస్టరీ టేకింగ్ కానీ సో కరెక్ట్గా ఎగ్జామిన్ చేయగలిగితే అది చాలా వరకు క్లియర్ అవుతుంది. అంటే ఇందులో రెండు ఉంటాయి, చాలా మంది క్వశ్చన్ చేస్తారు 100% తగ్గుతుంది. ఇందులో డీజనరేషన్స్ ఉంటాయి అన్నమాట. డీజనరేషన్ లేకుండా ఓన్లీ డిస్క్ బల్జెస్ ఉంటే 90-95% క్లియర్ అవుతుంది. డీజనరేషన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఒక 70-80% తగ్గుతుంది అన్నమాట. సో అయినప్పటికీ కూడా చాలా వరకు వీళ్ళకి సిమ్టమ్స్ అనేది అంత కనిపించవు. సో అది మెయింటైన్ చేసుకుంటే ఏం కాదు. అంటే హెవీ వెయిట్స్ ఒకటి లిఫ్ట్ చేయొద్దు, అండ్ బెండింగ్ ఎక్కువ బెండింగ్ అనేది చేయకూడదు అనమాట కొన్ని కండిషన్స్లో. సో అవన్నీ అవాయిడ్ చేయగలిగితే రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ మనకి. సో అది మెయింటైన్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద డిపెండ్ అయ్యి, లైఫ్ స్టైల్ చేంజెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా మీరు ఒకరికి భారం కాకుండా, మీరు బెడ్కే పర్మిట్ అవ్వకుండా, మీ లైఫ్ స్టైల్ అయితే మీరు లీడ్ చేసేలైతే మనకు చేస్తారు ట్రీట్మెంట్. బట్ స్టిల్ మనం కొన్ని అయితే అవాయిడ్ చేయాలి, అది ఖచ్చితంగా ఎప్పటికీ అవాయిడ్ చేయాలి. ఎక్కువ వెయిట్స్ అయితే లిఫ్ట్ చేయకూడదు. ముందులాగా నేను వెయిట్ లిఫ్ట్ చేస్తాను అవన్నీ అంటే మళ్ళీ మనకి సివియారిటీ పెరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.